బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే దేవుని నామానికి మహిమ తెచ్చే బతుకే బతకాలి అన్నా. మరి మనం మంచిగా బతుకుతున్న నిందలు, మరి నిందలు అంటున్నారు కదా, నిందలు వేస్తున్నారు కదా, మరి మనం ఏం ఎరక్కపోయినా నిందలు వేస్తున్నారు కదా, అందుకే నాకైతే ఈ నిందల దెబ్బకి నిజంగానే చేయాలనిపిస్తుంది అన్నారు కొంతమంది. నిజంగానే చెయ్యి, అప్పుడు పోతావు. నేను డైరెక్ట్గానే అంటా, నాకేం మొహమాటం ఉండదు. అయితే మనం నిజాయితీగా బతికిన, మనం నిందారహితముగా బతికిన కొంతమంది దుర్మార్గులు ఉంటారు, కొంతమంది ఉంటారు. మన నీతిని, నిజాయితీని, మన భక్తిని, మన ఆత్మీయతను చూసి ఓరవలేని కుక్కలు కొన్ని ఉంటాయి. కుక్కలు అది కూడా జాతిగల కుక్కలు కాదు, బజారు కుక్కలు ఉంటాయి కొన్ని. వాటికి నీతి జాతి ఏం తెలీదు. బజారు కుక్కలు ఉంటాయి కొన్ని, బజారు కుక్కలు. ఆ బజారు కుక్కలు మొరుగుతాయి. ఈ బజార్లో గవ్వు అని ఒకటి ఉందని, గవతల బజార్లో ఇంకోటి గవ్వు ఉంటుంది. దాన్ని అడుగుతాం, ఎందుకన్నావే నువ్వు అని. నాకేం తెలుసు సార్, నా జాతి అక్కడ మురిగింది, అందుకని ఇక్కడ నేను మురుగుతున్నానంట. అది ఎందుకు మురిగిందో దీనికి లాజిక్ తెలియదు, కానీ అది బహు అందంటే ఇది కూడా బహు అంటుంది. ఇది అందని అవతల బజార్లో ఇంకోటి అంటుంది, ఇది దీని జాతిదే. నీతి జాతి లేని కుక్కలు ఎన్ని మురిగినా నిప్పు నిప్పే. బజారు కుక్కలు ఎన్ని మురిగినా అగ్నికి మాలిన్యం అంటించలేవు. అలాంటి బజారు కుక్కలు నిన్ను చూసి అన్యాయంగా నింద వేసి మొరిగితే వాటికి ఏం చేయాలా? మంచి కర్ర ఒకటి తీసుకొని లాగొక్క బాదాలా, ఇంకా గంభీరంగా ముందుకు సాగాలి. కానీ కొంతమంది నిష్కారణమైన నిందలను బట్టి కృంగిపోతారు, కుమిలిపోతారు. డోంట్ వరీ. సమాజంలోని ఎదుగుదలను బట్టి కొంతమంది నీ మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు, నిందించే వాళ్ళు ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, సమాజంలో నీ అభివృద్ధిని బట్టి, ఆశీర్వాదకరమైన నీ జీవితాన్ని బట్టి కొంతమంది అన్యాయంగా నీ మీద అబద్ధాలు కల్పించి నిందా ప్రచారాలు చేసి చిలువలు పలువలుగా వ్యాపింపజేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీ అభివృద్ధిని బట్టి అసూయపడి, ఈర్ష్యపడి, ఏం చేయాలో అర్థం కాక 10 మందిలో నీకు వచ్చేటువంటి గుర్తింపు, ఘనతను తట్టుకోలేక ఎట్లనన్నా కానీ పొల్యూట్ చేయాలని తిప్పలు పడుతుంటారు, మురికి చేయాలని. అదొక జాతి, అదొక రకం. కొంతమంది నీవు నమ్మిన దేవుని బట్టి నిన్ను దూషణ చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుణ్ణి బట్టి అలాగైతే నాకు మస్తున్నాయి. నా ప్రభువుని బట్టి నన్ను దూషించేటువంటి దూషణలు అయితే నా తల వెంట్రుకల కంటే ఎక్కువ ఉన్నాయి. అయితే వాటన్నిటిని బట్టి నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం గుర్తు చేసుకుంటాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 కిందకి చదవండి వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే ఈ మాట అన్నాడంటే ఈ పలుకుతారనే పలకరనే? పెద్దగా చెప్పాలండి, పలుకుతారనే పలకరనే? పలికే ఛాన్స్ లేకపోతే ఆ మాట ఎందుకు చెప్పాలి? మన మీద అలాంటి దుష్ప్రచారాలు చేసే ఛాన్స్ లేకపోతే ఆ మాటలు ఎందుకు చెప్పాలి? ప్రభువు నిమిత్తము మనం హింస పొందే అవకాశం ఉంది, నింద పొందే అవకాశం ఉంది. మనము చెయ్యనివి, ఎరగనివి కూడా మన మీద అబద్ధముగా కల్పించి చెడ్డ మాటలల్లా పలికే ఛాన్స్ ఉంది కనుక వాటిని సహించండి, మీరు ధన్యులు అన్నాడు. జాగ్రత్త, చేతులు నొప్పులు ఎత్తే ఎక్కువ పట్టుకూడదు. ఛాన్స్ ఉంటే ఆ మాట అన్నాడా, లేకపోతే ఆ మాట అన్నాడా? ఉంది. జనులు హింసించేది ఉంది, నిందించేది ఉంది, అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికేది ఉంది. ఎవరిని బట్టి? యేసయ్య నామాన్ని బట్టి. అది నిష్కారణపు నిందలు అనుకోండి, అన్యాయంగా మన మీద కల్పించి మాట్లాడుతున్నారు అనుకో, పండగ చేసుకోమన్నాడు. చూడండి, కావాలంటే కిందికి చదవండి. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఇంకో చోట అంటాడు సంతోషించి గంతులేయండి అంటాడు. మన భాషలో చెప్పాలంటే డ్యాన్స్ వేయండి రా అంటాడు. సంతోషించి డ్యాన్స్ 2 స్టెప్పులు వేసుకోరా, పో గదిలో పోయి 2 స్టెప్పులు వేసుకో. ఎందుకు చదువు? ఎందుకో
పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నిందల పాలవటం అనేది మనకు తప్పనిసరి. మన అభివృద్ధిని బట్టి నింద పాలయ్యే ఛాన్స్ ఉంది, లేదా మనం ధరించిన యేసును బట్టి, యేసు నామమును బట్టి మనం నింద, హింస, దూషణ పొందే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు ముందున్నటువంటి ప్రవక్తలు కూడా ఇలాంటి అనుభవాల్లోంచే ప్రయాణం చేశారట. ఇప్పుడు మనకు కూడా అనుభవాలు ఎదురవుతున్నాయి అంటే మనం ఏ రూట్లో ఉన్నాం? మనకు ముందున్న ప్రవక్తల రూట్లో మనం ఉన్నాం. ప్రత్యర్థులకి ఎట్ట కనపడుతున్నాం? పీనుగులా కనపట్టల్లా, ఏనుగులా కనపడుతున్నాం. అందుకే పోసుకొని సస్తన్నారు ఇరగబడి. దేవునికి స్తోత్రం. ఒకడైతే గుండెలు బాదుకుంటున్నాడు, వామ్మో వామ్మో ఈ పుస్తకం ఇంత రాశారు, ఏమన్నా ఉందా అని ఫోన్ చేస్తాడు ఒకడు. ఒకడేమో ఈ మాటలు ఇంటి ఇంకెవడన్నా ఉంటాడా, వామ్మో ఇంత ఇంత చక్కగా చెబుతున్నారు, ఇంకా మా వాళ్ళు ఏమన్నా ఉంటారా అని ఇంకొకడు పోసుకుంటున్నాడు. ఎన్ని తిప్పలంటే ఎన్ని తిప్పలు. ఆయన ఇంచ తగ్గేది లేదు, అరించ తగ్గేది కూడా లేదు. ఎందుకో తెలుసా? దిగింది రంగంలోకి, అందుకే ఒక్కొక్కటి పని చేయటానికే. హల్లెలూయా. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం, వచ్చే అన్ని ఏ వచ్చినా ఎంజాయ్ చేస్తున్నాం. దేవుడు వాగ్దానం ముందే చెప్తాడు, సంవత్సరంలో ఏం జరగబోతుందో ముందే చెబుతాడు. అదే పాటగా వచ్చింది, అది దేవునికి స్తోత్రం. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి మరచున, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. పాటలు తగులుతున్నాయి మొహం పగిలేటట్టు, పుస్తకాలు తగులుతున్నాయి మొహం పగిలేటట్టు, పచ్చడి పచ్చడి అవుతున్నాడు సైతాన్ గాడు. ఈ రెండు వదిలిపెడితే పెద్ద ప్రసంగాలు, చిన్న ప్రసంగాలు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు, ఫేస్బుక్, ఒకటి నొక్కాడంటే మంది వాడు వద్దన్నా పోతుంటాయి, నీకు దండవరు అన్న వస్తుంటాయి. ఎక్కడ బట్టిన దేవుని మహాకృపను బట్టి దేవుడు ఆయన కృపతో వాడుకుంటున్నాడు. ఆయనకు స్తోత్రం, ఆయనకే మహిమ. అప్పుడు ఏం జరిగిద్ది? బజార్ డాగ్స్కి దడ దడ కొట్టుకుంటుంది గుండె. ఆయన మరి ఏం చేద్దాం, దేవుడు పిలిచాడు, మరి వాళ్ళు ఆపలేరు, ఎవడు ఆపలేడు. దేవుడి పని దేవుడు చేసుకుంటూ పోతుంటాడు. కాబట్టి మనం యథార్థంగా క్రమంగా పోతున్నా అన్యాయంగా ఒకవేళ దూషిస్తే దాని గురించి దేవుడు ఏమి ఇబ్బంది పడడు. ఎందుకంటే అరే రే నా బిడ్డని నిష్కారణంగా అంటున్నారు, నింద మోపుతున్నారని ఇక ఆయన జోక్యం చేసుకొని మన తలని ఇంకా ఘనపరుస్తాడు, ఇంకా పైకెత్తుతాడు ఆయన.